అవని ఏది? శ్రీకర్ చెయ్యి ఊపితే అవని వెళ్ళిపోయింది. జంగమదేవర చెప్పిన విషయం, పిల్లల విషయం నువ్వు మొదలు పెట్టక ముందే వెళ్ళిపోయింది. నువ్వు చెప్పిందంతా నేను మాత్రమే విన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. నువ్వు చెప్పిందంతా నిజమా? అసలు ఇలాంటి విషయాల్లో నేను అబద్ధం చెప్తానా అత్త? నువ్వు భయపడినట్టు ఏమీ జరగదు. ఆ విషయంలో ఆందోళన చెందకు. మీ ఇంటి నుంచి అమ్మవారు బయటికి తరలిపోతుందని చెప్పింది ఆయనే. అలాగే జరిగింది. పౌర్ణమి నాటికల్లా అమ్మవారు తిరిగి మీ ఇంటిని చేరుకుంటే మీకు ప్రాణగండం ఉంది అని చెప్పింది ఆయనే. మీరు అలాంటి పరిస్థితుల్నే చూశారు. అలెక్కెకు పెళ్లి కాకముందు సంతాన ప్రాప్తిరస్తు అని దీవించింది ఆయనే. అలాగే జరిగింది. ఇప్పుడు పిల్లల విషయంలో అవని సీత కష్టాల్ని ఎదుర్కోబోతోందని చెప్పింది ఆయనే. అవన్నీ కరెక్ట్గా జరిగినప్పుడు మరి ఇది మాత్రం ఎందుకు జరగదత్తా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవనికి ముక్కు పుడక వద్దు, ఎలాంటి అధికారాలు వద్దు, ఎలాంటి పోటీలు వద్దు. అన్నిటి నుంచి అవని తప్పుకునేలా చెయ్యొద్దా? అవని ఇంటి వారసురాల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కోడలుగా మిగిలిపోయినా నష్టం లేదు. దానికి కష్టాలు వస్తే మాత్రం నేను భరించలేనత్తా. నా మాట కాదనకత్తా. నేను చెప్పినది వినదు. దానికి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. నీ కాళ్ళు పట్టుకుంటానత్తా. లేమ్మా, అవనికి కష్టాలు వచ్చినా అవన్నీ తాత్కాలికమమ్మా. ఎందుకంటే అవనికి అమ్మవారి కాపుదల ఉంది. అవనికి సంతానం కలగడం వలన తనకి మంచి జరుగుతుంది గాని చెడు జరగదని నేను నమ్ముతున్నానమ్మా. అవని పిల్లల్ని కంటే అవనికి పుట్టబోయే బిడ్డని కంటికి రెప్పలా మేము చూసుకుంటాం. తనకి ఎలాంటి ఆపద రాకుండా రక్షణ వలయంలా నేనుంటాను. నా మాట నమ్ము. అది కాదత్తా. చూడమ్మా, నిహారికది నాలాంటి జాతకమే అయ్యుండొచ్చు గాని మొదట అవనికే సంతానం కలగాలని నేను నా భర్త అనుకుంటున్నాం. ఇలాంటి విషయాలు తనకి చెప్పి అవని మనసు మార్చే ప్రయత్నం చెయ్యకు. తన మనసుని చెడగొట్టకు. జంగమదేవర చెప్పింది అన్ని సందర్భాల్లో జరుగుతుంది అనే భ్రమలో నువ్వుండకు. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవద్దా? నేను నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నేనే నీ కాళ్ళు పట్టుకోవాల్సొస్తుంది. అవని నేను చెప్పేది వినకుండా అసలు అలా ఎందుకు వెళ్ళిపోయింది? 5 నిమిషాలుండి నేను చెప్పింది వినుంటే మరోలా ఉండేది కదా. అత్త అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవనికి నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తాను. మీ అత్తయ్యగారు ఎప్పుడూ నీ గురించి గొప్పగా చెప్తూ ఉంటారవని. కోడలంటే అవనిలా ఉండాలి, అవనిలాంటి బుద్ధి గుణం అందరికీ రాదు అంటూ మా దగ్గరైతే ఎన్నిసార్లు చెప్పిందో. నువ్వంటే మీ అత్తయ్యకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. కోడలు కూతుర్లా ఉంటే అత్త అమ్మలా మారుతుందని అంటారు. అది చదువుకోవడం వరకు బావుంటుంది గాని నిజ జీవితంలో ఎక్కడా కనిపించరు. కానీ మాకు మీ ఇంట్లో కనిపించారు. వేదవతి గారికి 3 కోడళ్లు సమానం అయ్యుండొచ్చు కాని ముందుగా నీ వలనే ఈ ఇంట్లో మనవ సంతానం అడుగుపెడితే బావుంటుందని ఆవిడ మాటల్లో మాకర్థమైందమ్మా. మేము బయటవాళ్లం, మేమీ మాట అనకూడదు గాని నిహారికది
నీ అత్తలాంటి జాతకం అయ్యుండొచ్చు కాని నిహారిక నీలా ఎందులోనూ పనికిరాదు. అయ్యో, దయచేసి అలా అనకండి. తోడికోడల గురించి బయటవాళ్లు ఏదైనా అంటే నువ్వు అడ్డుపడొచ్చు గాని మేమైతే మనసులో ఉన్నదే చెప్తున్నాం. అవునమ్మా, నిహారికను తిట్టి నిన్ను పొగిడితే మాత్రం మాకేం రాదు కదా. ఏదేవైనా మీ అత్తాకోడల్ని చూస్తే మాకు చాలా ముచ్చటేస్తుంది. మీరన్నదే నిజం. అత్తయ్యకి నేనంటే చాలా అభిమానం. వ్రతానికి టైం అవుతోంది, మీరు పదండి. అలాగే. మన గురించే మాట్లాడుతున్నారు. అంతా విన్నానమ్మా. నువ్వంటే నాకిష్టమని వాళ్ల నోటి నుంచి వింటుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది నిజమే కదా అత్తయ్య. ఆ అభిమానాన్ని నువ్వు కూడా నిలబెట్టుకోవాలవని. ఏనాడైనా నేను తప్పుగా ప్రవర్తించానా అత్తయ్య? మీ అభిమానాన్ని కోల్పోయే పనులు చేశానా? చెయ్యలేదు. సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను. నువ్వెప్పుడూ నా ముద్దుల కోడలుగా ఉండాలి అన్నదే నా ఆశ. ఎప్పటికీ అలాగే ఉంటానత్తయ్య. ఈరోజు మనం సంతానలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కదా. నేను నిర్ణయం తీసుకున్నానని అందరిలాగా నువ్వు వ్రతంలో పాల్గొంటున్నావా, లేదంటే నేను చేస్తున్నది కరెక్టే అనే భావనతో పాల్గొంటున్నావా? అలా అడుగుతున్నావేంటత్తయ్య? నా మనసు నీకు తెలుసు. నా ఉద్దేశం, నా భావన ఏమై ఉంటుందో కూడా నీకు తెలుసు. ఎందుకిలా అడుగుతున్నావు? నీ మనసెరిగిన దాన్నే అయ్యుండొచ్చు గాని నీ మాటల్లో వింటే నాకు సంతోషంగా ఉంటుంది కదా అని అడిగాను. నువ్వెప్పుడు ఏం ఆలోచించినా మా అందరి గురించి ఆలోచిస్తావత్తయ్య. అందుకే నీ సంతోషం కోసం ముందుగా నేనే నీ చేతిలో వారసత్వాన్ని పెట్టాలని అనుకుంటున్నాను. ఏదో కూపి లాగుతున్నట్టు అత్త అడుగుతోంది. అవని కూడా అత్తకి అనుకూలంగా స్పందిస్తుంది. అసలు ఏం జరగబోతోంది? అయితే పిల్లల్ని కనడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే అన్నమాట. ఇష్టమే అత్తయ్య. ముక్కు పుడక కోసమో ఇంకా దేనికోసమో కాదు. మా సంతోషం కోసం, మీ సంతోషం కోసం. అయితే నువ్వు నెల తప్పిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురైనా బిడ్డని కంటావు కదా. అందులో అనుమానం ఏముందత్తయ్య? ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే? జీవితంలో ఎన్నో ఇబ్బందులు చూశాను, కష్టాలు చూశాను. వాటిని స్నేహితులనుకున్నాను. కన్నీళ్ళని చూశాను, వాటిని బంధువులుగా భావించాను. ఎన్నో దెబ్బలు తిన్నాను, వాటిని ఆత్మీయులు అనుకున్నాను. అంతకంటే ఇబ్బందులు నాకు ఇంకే ఉంటాయి. నేను కూడా భరించలేని బాధలు నాకు ఎదురవుతాయి అని నేను అనుకోవడం లేదు. ఎదురు కాబోతున్నాయి అవని. అయినా అలా ఎందుకు అడిగారు అత్తయ్య? ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావు కదమ్మా, అందుకే అడిగాను. అదీ కాక ఎవరు ఎప్పుడు ఎలా నీ దగ్గర ప్రవర్తిస్తారో తెలీదు. ఎవరు నీ మనసు మార్చే ప్రయత్నం చేస్తారో తెలీదు. అత్త ఇదంతా ఎందుకు మాట్లాడిందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. పుట్టబోయే బిడ్డ విషయంలో ఎవరు నీతో ఏం చెప్పినా వాళ్ల మాటలు విననని, ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డని కంటాను అని నాకు మాటివ్వమ్మా.
సంతానం విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినను. బిడ్డలని కనే తీరుతాను అని నీకు మాటిస్తున్నానత్తయ్య. అవని నుదిటి రాతకు, కుటుంబ అనుబంధాలకు, దైవశక్తికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. అవనికి పుట్టబోయే సంతానం విషయంలో ఏం జరగబోతుందో ముందు ముందు అవనికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది అక్షరాలా జరిగింది, తప్పింది లేదు. శివయ్య, అవని భక్తి ముందు విధి ఓడిపోతుందా? విధి ముందు అవని భక్తి ఓడిపోతుందా? ఏంటి శివయ్య ఈ జగన్నాటకం? కుటుంబం కోసం, నా కోసం ఏమైనా చెయ్యగల నా అసలైన కోడలివి నువ్వేనమ్మా. నేను మాట అడిగితే వెనకాడని మనిషివి నువ్వు. నీకోసం, పుట్టబోయే బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను. మీకోసం నా ప్రాణమైనా అడ్డు వేస్తాను. ఏంటో ఏం జరగబోతుందో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. అంతా క్లియర్గానే ఉంది కదా, అందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? నీ మనసులో ఉందో అది బయటపెట్టు. అదే అన్నయ్య, ముక్కు పుడక విషయంలో అమ్మ వారసుల కాన్సెప్ట్ని అనవసరంగా యాడ్ చేసింది. ఇప్పుడు ఈ సంతాన లక్ష్మి వ్రతం కూడా దండగా. ఎందుకలా అంటున్నావు? అరే, మనలో మనం జెన్యూన్గా మాట్లాడుకుందాం, ట్రాన్స్పరెంట్గా ఆలోచిద్దాం. నిజానికి ముక్కు పుడక ఎవరికి దక్కాలి? జాతకం కలిసిన కోడలికే దక్కాలి. అంటే నా భార్యకి దక్కాలి. అవునా కాదా? కాదు, కానే కాదు. ఏ ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఆ? జాతకం కలిస్తే సరిపోయిందా? ఇంకేం కావాలి? అమ్మ లాంటి రూపం కూడా కావాలా ఏంటి? వెదవ జోక్ లేకు. మరి ఏంటి నీ ఉద్దేశం? మీ ఆవిడది జాతకం మాత్రమే కలిసింది, బుద్ధి మాత్రం కలవలేదు, గుణం కలగలేదు, జ్ఞానం కలగలేదు. ఇంతవరకు ఒక్క మంచి పని కూడా చేసిందే లేదు. అన్నయ్య, మా ఆవిడ్ని మరీ అలా తీసి పారేకు. ఉన్నదేరా అన్నాను. ఇదిగో, డబ్బంటే ఎవడికి చేదుండదు, అందరికీ ఆసే. అందుకే ముందుగా మేమే వారసునిచ్చి ముక్కు పుడకం దక్కించుకుంటాం. లావణ్యకు కానుకగా ఇస్తా. నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు? బుద్ధిమంతుల్లా అసలు డబ్బు మీద ఆశ లేని వల్ల ఉన్నావు. లేదన్నయ్య, నాకు గాని అవనికి గాని ముక్కు పుడక మీద ఆశ లేదు. ముక్కు పుడక మీదే కాదు, ఆస్తుల మీద, అంతస్తుల మీద, బంగారం, ధనం వేటి మీద మాకు ఆశ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అలాంటి ఆశలే గనక ఉండుంటే అవని కుటుంబం కోసం చేస్తున్న మంచి పనులను అడ్డం పెట్టుకొని అమ్మ దగ్గర నుంచి ఎప్పుడూ ముక్కు పుడకను సొంతం చేసుకునేది. మాకున్న ఆశలన్నీ ఏంటంటే, మాకు బిడ్డ పుడితే అమ్మా నాన్నల గౌరవం పెంచాలి అనేది నా కోరిక. కుటుంబంలో అందరూ భిన్న మనస్తత్వాలతో బ్రతకకుండా ఒకేలా ఉండాలన్నది నా ఆశ. రోజురోజుకి అన్నతమ్ముల మధ్య తగ్గిపోతున్న ప్రేమానురాగాలు మళ్ళీ పెరగాలన్నది నా ఆశ. నువ్వంటే చిన్నప్పటి నుంచి మాతో కలిసిలేవు. నేను, అన్నయ్య, అక్కలు కలిసే ఉన్నాం. అప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళైన తరువాత ఆ బంధాలు కనిపించడం లేదు, ఆ ప్రేమలు కనిపించడం లేదు. మనది ఉమ్మడి కుటుంబం అన్న మాటే కానీ ఉమ్మడితనం మనలో లేదు. అందరం చూడ్డానికి దగ్గరగా ఉన్నాం కానీ మనసుల పరంగా చాలా దూరంగా ఉన్నాం. నేను మాట్లాడింది తప్ప అన్నయ్య? తప్పు కాదురా, కరెక్ట్గానే మాట్లాడావు.
కరెక్ట్గా చెప్పావు శ్రీకర్. అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదు అన్నట్టు తయారైంది సమాజం. మానవ సంబంధాలన్నీ స్వార్థపు సంబంధాలుగా మారిపోయాయి. కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోయాయి. ప్రపంచంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. స్వార్థం లేని పిల్లలు ఉన్న రోజునే ఈ సమాజం బాగుపడుతుంది. మీరందరూ జీవితాంతం చివరి వరకు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలన్నదే మా ఆశ. ఇక సంతానం విషయం అంటారా, మీ ముగ్గురులో ఆ అదృష్టం ఎవరికుందో. వ్రతం దగ్గరికి వెళ్దాం రండి. ఎక్కడ నేను అవనికి అన్ని విషయాలు చెప్తానోనని భయపడి అత్త ముందుగానే అవని దగ్గర మాట తీసేసుకుంది. అత్తకి మాట ఇచ్చిందంటే ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో కూడా అవని ఆ మాటని తప్పదు. దానిని ఆసరాగా తీసుకొని అత్త అలాంటి పనిని చేసింది. ఇలాంటి సమయంలో అవనితో నేను నిజం ఎలా చెప్పగలను? అక్కా అక్కా, ఇక్కడే ఉండిపోయావేంటి? కిందకి రాకుండా. నా మనసులో లేదు. అందుకే వ్రతం దగ్గరికి రావాలన్న ఆలోచన చచ్చిపోయింది. నేను వ్రత ఏర్పాట్ల హడావిడిలో ఉండిపోయాను. ఏమనుకోవద్దక్కా. నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నావు కదా, ఏంటక్కా అది? అత్త మాట తీసుకుంటే తీసుకుంది. నేనైతే చెప్పాలనుకున్నది నా చెల్లెలి దగ్గర చెప్పేస్తాను. అక్కా, ఆ, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలని అన్నావు కదా, చాలా ముఖ్యమైన విషయం అని కూడా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. అది ఏంటంటే అవని, వ్రతం దగ్గరికి రాకుండా అక్క చెల్లెళ్ళిద్దరూ ఇక్కడేం మాట్లాడుకుంటున్నారమ్మా? అక్క నాతో ఏదో చెప్పాలని అనుకుంటుందత్తయ్య. అవునా సుజాత? ఏంటది? చెప్పు సుజాత. అత్త ముందు మాట్లాడకూడనివి ఏముంటాయక్క, చెప్పు. అది అబ్బా, ఏంటక్కా ఇంతలా నాంచుతున్నావు? అక్కా, ఏమైంది నీకు? ఏ విషయమైనా ఎంత మందిలోనైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు. మరి ఇప్పుడెందుకిలా ఆలోచనలో పడ్డావు?